హలో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో నేను మీకు ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. జనరల్లీ ఈ సైట్ మీరు ఫెస్ట్కి కానీ లేదా ఏదైనా బిజినెస్ పర్పస్ కానీ లేదా మీరు ఏదైనా కంటెంట్ పబ్లిష్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవచ్చు. జనరల్లీ మీరు ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి మెయిన్లీ 4 స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ ది డొమైన్. ఫస్ట్ మీరు ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి హాస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి కంటెంట్ మేనేజర్. ఇన్స్టాల్ చేసుకోవాలి. వర్డ్ప్రెస్ అయితే బెటర్. సో ఫస్ట్ స్టెప్లో ఒక డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. డొమైన్ నేమ్ అంటే ఇక్కడ మనం ఇచ్చే అడ్రస్ని డొమైన్ నేమ్ అని అంటాము. నెక్స్ట్ హాస్టింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. హాస్టింగ్ ఏంటంటే మనం స్టోర్ చేసుకునే కంటెంట్ కానీ లేదా మనం కంటెంట్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ మొత్తం హాస్టింగ్, మన వెబ్సైట్ స్టోరేజ్ మొత్తం హాస్టింగ్లో ఉంటుంది. నెక్స్ట్ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసుకోవడం అంటే డొమైన్ నేమ్లో ఉన్న నేమ్ సర్వర్స్ మనం హాస్టింగ్తో అప్డేట్ చేసుకుంటే మనం ఇచ్చిన డొమైన్ నేమ్ ఆ ప్రజెంట్ హాస్టింగ్కి వర్క్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను వర్డ్ప్రెస్తో చూపిస్తాను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యూజ్ వర్డ్ప్రెస్, ఎందుకంటే అది ఈజీ ఉంటుంది, మళ్ళీ సింపుల్గా కూడా ఉంటుంది. సో వర్డ్ప్రెస్ కూడా ఇన్స్టాల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదంతా టోటలీ ఫ్రీ, మొత్తం టోటలీ ఫ్రీ. ఓకే లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు ఫ్రీ డొమైన్ నేమ్ కావాలి అంటే .tk ఎక్స్టెన్షన్తో మీకు డొమైన్ నేమ్ ఫ్రీగా దొరుకుతుంది. సో మీకు ఆ డొమైన్ నేమ్ కావాలి అంటే dot.tk అనే సైట్లో వెళ్ళాలి. ఈ సైట్ dot.tk. ఫస్ట్ మీకు కావాల్సిన డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అది అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ నేమ్ రిలేటెడ్ టు మోటార్ సైకిల్స్ అని చెప్పి అనుకుంటున్నా. సైకిల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. యాక్చువల్గా ఇది అవైలబుల్ లేదు. డొమైన్ నేమ్ ఆల్రెడీ టేకన్. సో మనకు కావాల్సింది తీసుకుందాం. ఓకే, సో డొమైన్ నేమ్ ఈజ్ అవైలబుల్ నౌ. ఈ డొమైన్ నేమ్ మనకు అవైలబుల్ ఉంది. సో మనం ఈ డొమైన్ నేమ్కి రిజిస్టర్ చేసుకోవాలి. సో ఈ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవడానికి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫార్వర్డ్ దిస్ డొమైన్ టు, ఒకటి యూజ్ DNS, ఒకటి బిల్డ్ అ న్యూ వెబ్సైట్ విత్ increator.com అని ఉంటుంది. ఫార్వర్డ్ టు దిస్ డొమైన్ అంటే మనం ఏదైనా ఇంతకుముందే మనకి ఏదైనా సైట్ ఉంటే ఆ సైట్కి రీడైరెక్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. లేదా మనం ఇప్పుడు కొత్త ఫ్రెష్గా హాస్టింగ్ తీసుకొని చేయాలి అంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసుకోవాలి. మనం
నెక్స్ట్ రిజిస్ట్రేషన్ లెంత్ సెలెక్ట్ చేసుకోవాలి 12 months అని. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉన్న కోడ్ టైప్ చేసేసి సైన్ అప్ చేయాలి. సో బిఫోర్ దట్ మనం ఏం చేయాలి అంటే ఒక హాస్టింగ్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసుకోవాలి కదా, అందుకే మనం ఫస్ట్ హాస్టింగ్ తీసుకోవాలి. సో ఇది ఇలానే పెట్టి మనం హాస్టింగ్ తీసుకుందాం ఫస్ట్. సో నేను ప్రిఫర్ చేసే హాస్టింగ్ అయితే వన్ ఫ్రీ హాస్టింగ్ డాట్ కామ్. ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు హాస్టింగ్. మళ్ళీ ఇలా ఆల్మోస్ట్ ఆల్ ఆప్షన్స్ ఉంటాయి. సో బెటర్ టు ప్రిఫర్ దిస్ వెబ్సైట్ ఫర్ గెటింగ్ హాస్టింగ్. సో మోస్ట్లీ పీపుల్ ఫర్ ఫ్రీ హాస్టింగ్ ఈ వెబ్సైట్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇందులో ఫస్ట్ మీరు ఇందులో సైన్ అప్ అవ్వాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యా కాబట్టి డైరెక్ట్ లాగిన్ అవుతున్నాను. ఫస్ట్ మీరు ఇందులో కావాలంటే ఫస్ట్ అకౌంట్ సైన్ అప్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సైన్ అప్ కావడానికి ఆప్షన్ ఇక్కడ గెట్ ఫ్రీ హాస్టింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసేసి మీ ఈమెయిల్ ఐడి, నేమ్, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని కోడ్ ఇస్తే మీరు సైన్ అప్ అవుతారు. నెక్స్ట్ అదే అకౌంట్తో లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ డొమైన్ నేమ్ లింకప్ చేయాలి కాబట్టి ఒక న్యూ డొమైన్ నేమ్ యాడ్ చేస్తాను. సో మెయిన్ డొమైన్ మేనేజర్, క్లిక్ ఆన్ రిజిస్టర్ న్యూ డొమైన్ అని చెప్పి టైప్ చేయాలి. మీరు సైన్ అప్ అయ్యి లాగిన్ అవుతే డైరెక్ట్ మీకు డొమైన్ మేనేజర్ అనే వస్తుంది. హాస్టింగ్, ఓకే హాస్టింగ్లో వెళ్ళాలి. సారీ, డొమైన్స్లో ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం కదా మనం. సో డైరెక్ట్ హాస్టింగ్కి వెళ్ళి సర్వర్స్ అప్డేట్ చేసుకోవాలి అంతే. సో ఫస్ట్ మనం ఒక న్యూ డొమైన్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి టైప్ చేయాలి. ఫ్రీ హాస్టింగ్ అని చెప్పి తీసుకోండి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సబ్ డొమైన్ అండ్ డొమైన్ అని ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ డొమైన్ నేమ్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి మీ డొమైన్ నేమ్ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కోడ్ మెన్షన్ చేస్తుంది ఇవ్వండి. నెక్స్ట్ క్రియేట్ చేయండి. సో మన సైట్ క్రియేట్ అయింది. సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెసింగ్. ఒక్కసారి రిఫ్రెష్ కొడితే అయిపోతుంది. ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మోటార్ ఈజ్ రెడీ నౌ, ఇట్ ఈస్ యాక్టివ్. సో మోటార్ వాల్స్కి స్విచ్ అవ్వండి. సో యువర్ డొమైన్ ఈజ్ నాట్ పాయింటింగ్ టు నేమ్ సర్వర్స్ అట్ దిస్ మూమెంట్. సో మనం ఇప్పుడు నేమ్ సర్వర్స్ని మన ఈ డొమైన్కి రిజిస్టర్ చేసుకోవాలి. సో మనకి నేమ్ సర్వర్స్ ఇక్కడ డీటెయిల్స్లో దొరుకుతాయి. సో ఇక్కడ నేమ్ సర్వర్స్ ఇవి నేమ్ సర్వర్స్. సో ఏవైనా 2 నేమ్ సర్వర్స్ కాపీ చేసి పేస్ట్ చేయాలి. మీరు నేమ్ సర్వర్స్ అయినా ఇవ్వచ్చు లేదా ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు.
నెక్స్ట్ 12 months అని సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆ కోడ్ ఇవ్వాలి. సైన్ అప్. సో మీరు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్తో, లేకపోతే విండోస్ లైవ్తో, లేదా యావ్తో ఏదైనా లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను ఫేస్బుక్తో లాగిన్ అవుతున్నాను. సో మీరు ఇష్టం ఉన్న అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు, లేదంటే మీకు సపరేట్గా .tkలో రిజిస్టర్ అయ్యి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు యూ ఆర్ రిజిస్టర్డ్ టు .tk యూజర్. సో మన డొమైన్ నేమ్ రిజిస్టర్ అయింది. ఒకసారి ప్రివ్యూ చేద్దాం డొమైన్ నేమ్. సో ఏం అవైలబుల్ రావట్లేదు కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనికి ఒక వర్డ్ప్రెస్ కంటెంట్ మేనేజర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ప్రిఫర్ చేసేది అయితే వర్డ్ప్రెస్. చాలా ఈజీ ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది, అండ్ మెనీ ఆఫ్ దెమ్ అది వర్డ్ప్రెస్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అలా చాలా ప్లగ్గిన్స్ అవైలబుల్ ఉంటుంది. ఆ ప్లగ్గిన్స్ త్రూ మనం ఏదైనా చేసుకోవచ్చు. దాని త్రూ డిఫరెంట్ సెట్టింగ్స్ ఇవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ చాలా ఫీచర్స్ ఉంటాయి అలా వర్డ్ప్రెస్లో. సో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. మ్యాగ్నిఫై చేసి ఇస్తాం. ఇక్కడ ఆటో ఇన్స్టాలర్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. వెబ్సైట్ బాటంలో ఆటో ఇన్స్టాలర్ అని చెప్పి ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ కంటెంట్ మేనేజర్స్. సో సెలెక్ట్ వర్డ్ప్రెస్. ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ బ్లాంక్గా వదిలేసండి, అక్కడ ఏమి ఇవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి, మీకు కావాల్సిన యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీకు కావాల్సిన పాస్వర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి. సో మనకి ఇప్పుడు ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు చూస్తే మనం motorwall9.tk అనే సైట్ ఓపెన్ అయ్యింది. ఇది వర్డ్ప్రెస్ డిఫాల్ట్ థీమ్. ఇది దీన్ని మనం మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి స్టెప్ 1 అయిపోయింది, హాస్టింగ్ అయిపోయింది, నేమ్ సర్వర్స్ అప్డేట్ చేస్తాము, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాము. సో నౌ ఇప్పుడు మీరు ఒక మనకి వెబ్సైట్ డొమైన్ నేమ్ తీసుకున్నాము. ఫస్ట్ డొమైన్ నేమ్ తీసుకున్నాం, రిజిస్టర్ మనం నెక్స్ట్ హాస్టింగ్ తీసుకున్నాం. హాస్టింగ్లో మన డొమైన్ నేమ్ రిజిస్టర్ చేస్తాము. అక్కడ ఇచ్చిన నేమ్ సర్వర్స్ తీసుకెళ్ళి డొమైన్ నేమ్తో అప్డేట్ చేస్తాము. నెక్స్ట్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటో ఇన్స్టాలర్లో వెళ్ళి మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రివ్యూ చేస్తే మన సైట్ వచ్చింది విత్ డిఫాల్ట్ థీమ్ ఆఫ్ వర్డ్ప్రెస్. సో ఇప్పుడు మనం దీన్ని మాడిఫై చేయాలి అంటే మన అడ్రస్ ఇచ్చి /wp admin అని చెప్పి వెళ్ళాలి. సో ఈ అడ్రస్కి వెళ్ళాలి, WP admin అని చెప్పి వెళ్ళాలి, / ఇచ్చి మన డొమైన్ నేమ్తో. సో మనం మన డొమైన్ నేమ్కి లాగిన్ అవ్వచ్చు. సో మన సైట్కి లాగిన్ అవ్వచ్చు మనం. సో లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ మన యూజర్ నేమ్ ఇది అండ్ పాస్వర్డ్ ఇది.
సో ఇదే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. సో ఇది మన పేజ్. ఫస్ట్ మనం టైటిల్ చేంజ్ చేయాలి. బ్లాగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సింది ఇవ్వాలి. టైటిల్ చేంజ్ చేసుకోవడానికి ఫస్ట్ అపియరెన్స్కి వెళ్ళాలి, థీమ్స్కి వెళ్ళాలి. మీకు కావాల్సిన థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చేంజ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ డిఫాల్ట్ థీమ్. మీకు వేరే థీమ్స్ కావాలంటే ఇన్స్టాల్ థీమ్స్ అనే ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన రిలేటెడ్ సెర్చెస్తో సెర్చ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ న్యూయెస్ట్ థీమ్స్ అని ఉంటే అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా థీమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు డిఫాల్ట్ థీమ్కి వస్తే మామూలుగా టైటిల్ చేంజ్ చేసుకోవడానికి మేనేజ్ థీమ్స్కి వెళ్ళి, ఇప్పుడు ప్రజెంట్ ఈ థీమ్ నా సైట్కి ఉంది. సో మనం ఈ థీమ్ని కస్టమైజ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు టైటిల్ చేంజ్ చేయాలి. సో హెడర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సో ఇక్కడ హెడర్లో మనము ఇక్కడ ఉండే ఇమేజ్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ర్యాండమ్ కావాలంటే ర్యాండమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కస్టమ్గా మీకు మాన్యువల్గా బ్రౌజ్ చేసుకొని ఇవ్వాలంటే ఇవ్వచ్చు. చూసుకొని ఇక్కడ టెక్స్ట్ ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అండ్ టెక్స్ట్ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మన ఇష్టమైన థీమ్ ఇవ్వచ్చు, ఇష్టమైన ఇమేజ్ ఇవ్వచ్చు, లేదా ర్యాండమ్గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే మాన్యువల్గా సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, నాట్ డన్. నా థీమ్ ఆప్షన్స్కి వెళ్ళి మనం టైటిల్ అన్నీ చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఇది థీమ్ ఆప్షన్స్. ఒకటి లైట్లో ఉంది, మనకి ఇంకొకటి డార్క్లో ఉంది. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి, లేదా మాన్యువల్గా కావాలంటే లింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మాన్యువల్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కొన్ని థీమ్స్కి సపోర్ట్ చేయదు అది. మళ్ళీ ఇక్కడ లేఅవుట్, మీకు కావాల్సిన లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టూ రోస్ వచ్చి మళ్ళీ కింది దాంట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. సో మీకు కావాల్సింది వితౌట్ ఓన్లీ 2 కాలమ్స్ అని కూడా ఉంది, మీకు కావాల్సిన చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ విడ్జెట్స్కి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఏదైనా ఎక్స్ట్రా విడ్జెట్, ఇవన్నీ మనకు డిస్ప్లే అయ్యే విడ్జెట్స్. సో మీకు కావాల్సిన విడ్జెట్స్ ఇంకేమైనా కావాలి అంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. మీరు RSS రీసెంట్ పోస్ట్ అని చెప్పి ఇట్లా యాడ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఏదైనా కోడ్ ఇవ్వాలి, HTML కోడ్ లేదు కానీ ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి అంటే టెక్స్ట్ ట్యాగ్ ఇట్లా డ్రాగ్ చేసుకొచ్చి ఇలా కంటెంట్ ఇవ్వచ్చు. క్యాలెండర్ ఇవ్వాలంటే క్యాలెండర్ ఇవ్వచ్చు. ఇదంతా మనకి వెబ్సైట్ సైడ్లో చూపిస్తుంది. ఇది చేసి సేవ్ కొట్టేసేయచ్చు అంతే. సో మనం ఇక్కడ డిఫరెంట్ విడ్జెట్స్ ఇచ్చాము. ఒకసారి చూద్దాము చాలా లేదో. చాలు. సో నేను ఇన్స్టాల్ చేసిన వర్డ్ ప్రెస్ ఇట్ ఈస్ పాత వర్జన్. సో అప్డేట్ చేస్తాను.
సో బెటర్ ఎప్పుడైనా మీరు ఉన్న ప్రజెంట్ వర్డ్ప్రెస్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంటే మీకు లేటెస్ట్ ఫీచర్స్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొస్తుంది. సో అప్డేట్ నౌ కొట్టేస్తా. సో ఇది సైట్, మన సింపుల్ సైట్ ఇది. ఇక్కడ టైటిల్ ఇవ్వచ్చు మనకు కావాల్సింది, ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది హోమ్ పేజ్. మనం ఏవైతే పోస్ట్ ఇస్తామో ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. సో ఇప్పటిదాకా మనం ఇచ్చిన విడ్జెట్స్ అన్నీ ఇటు సైడ్ కనిపిస్తాయి. రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్, ఆర్చివ్స్, కేటగిరీస్, బ్లాగ్ రోల్, మెటా, రీసెంట్ పోస్ట్, క్యాలెండర్. ఇప్పటిదాకా మనం ఏవైతే విడ్జెట్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మీకు కావాల్సిన ఇలా లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్లో లాగిన్ అవ్వచ్చు, ఇక్కడ లాగౌట్ కూడా అవ్వచ్చు. మీకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకోవాలి ఈ సైట్. సో ఇక్కడ మీరు టైటిల్ని మాడిఫై చేసుకోవాలి, డిస్క్రిప్షన్ మాడిఫై చేసుకోవాలి, మళ్ళీ మీకు డే బై డే అప్డేట్స్ పోస్ట్ త్రూ అది అప్డేట్ చేసుకోవాలి. అది మొత్తం డిఫాల్ట్ హోమ్ పేజ్లో పోస్ట్ అవుతుంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా పేజెస్ ఎక్స్ట్రా కావాలి అంటే న్యూ పేజెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నాది వన్స్ అప్డేట్ అయ్యింది. సో నేను థీమ్స్కి వెళ్తాను. నా థీమ్ కూడా అప్డేట్ చేస్తాను. యాక్చువల్గా అది ఓల్డ్ వర్జన్ ఉంది, సో ఆప్షన్స్ చాలా చూపించట్లేదు. సో ఐ విల్ అప్డేట్ మై థీమ్ కూడా అప్డేట్ చేస్తున్నాను. మనకు అప్డేట్ వర్డ్ప్రెస్ అండ్ థీమ్స్ అప్ టు డేట్ ఉంటే మనకు చాలా ఆప్షన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇంకా అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో అప్డేట్ అయ్యింది థీమ్. నెక్స్ట్ మనకు కావాల్సిన టైటిల్ ఇవ్వాలి ఇక్కడ. సో మనం మోటార్ వోల్ అని ఇచ్చాం కాబట్టి వోల్ అని ఇచ్చుకోండి, లేదా లేటెస్ట్ డిస్క్రిప్షన్. అని ఇవ్వండి. డిస్ప్లే యాజ్ ఎడ్లర్ టెక్స్ట్. ఇది కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేఅవుట్ డిఫరెంట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇంతకుముందు మనం అప్డేట్ చేయకముందు ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క పేజ్కి వెళ్ళవలసి వచ్చింది. కాకపోతే ఆఫ్టర్ అప్డేటింగ్ మనకు అన్ని సైడ్లో ఒక విడ్జెట్లో చూపిస్తుంది. మనకు కావాల్సినప్పుడు డైరెక్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. స్టాటిక్ పేజ్ అనేది మీకు మీరు క్రియేట్ చేసిన పేజ్ ఏదైతే డిఫాల్ట్ పేజ్ ఏదైతే మీ సైట్ ఓపెన్ చేయగానే ఉండాలనో ఆ పేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము లేటెస్ట్ పోస్ట్ అయ్యే పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదా వేరే మాన్యువల్ ఏదైనా పేజ్ డిస్ప్లే చేయాలి ఆఫ్టర్ జస్ట్ మీ సైట్ ఓపెన్ చేయగానే అంటే మీరు స్టాటిక్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవంతా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ పబ్లిష్ కొట్టాలి. సో నా చూద్దాం ఒకసారి రీలోడ్ కొట్టి. సో ఇక్కడ మోటార్ వోల్ అని డిస్ప్లే అయ్యింది. సో డిస్క్రిప్షన్ కూడా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ మనం పోస్ట్ చేయాలి. ఒక న్యూ పోస్ట్ చేయాలి అంటే వర్డ్ప్రెస్లో వెళ్ళి ఆల్ పోస్ట్కి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ అని ఇవ్వాలి. మీకు ఏదైతే లేటెస్ట్ ఇన్ఫో ఉంటుందో లేదా లేటెస్ట్ కంటెంట్ ఉంటే మీరు ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి ఇక్కడ మెయిన్. సో ఎగ్జాంపుల్ ఏదైనా న్యూ మోటార్ రిలీజ్ అన్ని బ్లా ఏదైనా ఇవ్వండి. దాని గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పబ్లిష్ కొట్టండి. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. మీకు కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు HTMLలో ఇవ్వాలి అంటే డైరెక్ట్ ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేస్తే మీరు HTML కోడింగ్ త్రూ కూడా ఇవ్వచ్చు. మీకు కావాల్సిన చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం. సో మనం చేసిన పోస్ట్ ఇక్కడ పబ్లిష్ అయింది. ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షన్. సో మీకు కావాల్సిన పోస్ట్ అలా మీరు డైలీ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు డిఫరెంట్ పేజెస్ యాడ్ చేయాలి అంటే ఎక్స్ట్రా పేజెస్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ న్యూ పేజెస్ కానీ వెళ్ళి ఎగ్జాంపుల్ ఒక కార్ పేజ్ అని అనుకోండి, కార్స్ అని అనుకోండి. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి.
నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, దాన్ని డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. దీనికి పేరెంట్ ఏది లేదు. సో పేరెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా పేజ్ ఉందనుకోండి, దాని కింద సబ్ పేజెస్ వస్తే అది సబ్ పేజ్ అవుతుంది, ఇదేమో పేరెంట్ పేజ్ అవుతుంది. సో ఇది నో పేరెంట్ పేజ్ అంటే ఇదే పేరెంట్ పేజ్, సో ఇది నో పేరెంట్ పేజ్. దీనికి డిఫాల్ట్ థీమే ఉంటుంది. సో ఈ ఆర్డర్ 0 అనేది ఏంటంటే ఇప్పుడు హోమ్ అనేది ఫస్ట్ ఆర్డర్లో ఉంది, శాంపిల్ పేజ్ సెకండ్ ఆర్డర్లో ఉంది. సో మనం ఇక్కడ 3 పెడితే మనకి థర్డ్ డిస్ప్లే చేస్తుంది. సో మనం 3 పెట్టేద్దాం. నెక్స్ట్ పబ్లిష్. చూడండి. సో మనకి ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పేజ్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. సో ఇది అండి వెబ్సైట్, ఫ్రీ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ లాస్ట్. సో ఒకసారి బ్రీఫ్గా వస్తే ఫస్ట్ మనం డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఆ డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మన నెక్స్ట్ హాస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. హాస్టింగ్లో రిజిస్టర్ అయ్యి మన డొమైన్ నేమ్తో రిజిస్టర్ అవ్వి వాడిచ్చిన నేమ్ సర్వర్స్తో మనం ఈ డొమైన్ నేమ్కి అప్డేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నాం. నెక్స్ట్ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకున్నాం, అది కంటెంట్ మేనేజర్. సో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి R2 ఇన్స్టాల్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనం వర్డ్ప్రెస్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ సైట్లో వెళ్ళి మనం లాగిన్ అయ్యి మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేసుకోవాలి, మనకు కావాల్సిన విధంగా పోస్ట్ చేసుకోవాలి. సో ఇదే అండి, సింపుల్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. మీరు ఏ వెబ్సైట్స్ అయినా సింపుల్గా ఫెస్ట్ కానీ లేదా బిజినెస్ కానీ మీకు లేదా ఏదైనా మ్యూజిక్ వెబ్సైట్స్, ఏవైనా వెబ్సైట్స్ సేమ్ రియల్ టైమ్ వెబ్సైట్స్ కూడా చాలా ఇలానే క్రియేట్ అవుతుంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇంగ్లీష్లో కావాలి అంటే డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసే లింక్లో వెళ్ళండి, ఈ వీడియో ఇంగ్లీష్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.